ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన నామమందు బైబిల్ స్టడీలో ఈ ఆన్లైన్ ఆరాధనలో మిమ్మల్ని కలుసుకున్నట్టు చాలా సంతోషం ప్రియులారా. ఇంతవరకు ప్రభు మనల్ని అన్ని విధములుగా కాపాడుతూ బలపరుస్తూ వచ్చారు. కాలమా నీ అంతము ఎప్పుడు అన్నటువంటి ఆ శ్రేష్టమైన టైటిల్ ధ్యానం చేసుకున్నటకు ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు ప్రియులారా. అందును బట్టి సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభునామమున కలుగునుగాక. అలాగూ ఈ శ్రేష్టమైన టైటిల్ ముగింపు వర్తమానంగా ఈ దినాన మనము కలిగి ఉంటున్నాం. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములను వందనములను తెలియపరుస్తూ దయచేసి వర్తమానము మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునండి. లేని పక్షాన వెంటనే వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్కు అనేకులకు ఈ వర్తమానాన్ని మీరు ఫార్వర్డ్ చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ వర్తమానము బైబిల్ స్టడీ యొక్క ముఖ్యోద్దేశం అందరూ యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉండుట, రెండవదిగా ఆయన రాకడ కొరకు సిద్ధపడుట. రక్షణ రాకడ, రక్షణ రాకడ, ఇది బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియులారా. కనుక మీ అందరికీ సవినయంగా మనవి చేస్తుంటున్నాం. బైబిల్ స్టడీలో అందరూ దయచేసి త్వరగా సిద్ధపడి డైరెక్ట్ వర్తమానం గనుక మంచిగా మీరందరూ వర్తమానాన్ని ఆలకించాలని మనవి చేస్తాను. ప్రార్థనతో బైబిల్ స్టడీలో సాగిపోదాం. మహోన్నతుడమైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం ప్రభు. SIU సంఘం ద్వారా బైబిల్ స్టడీ ఆన్లైన్ ఆరాధనలన్నిటిలో ఇంతవరకు మీరు కృప చూపుతూ వచ్చారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాలమా నీ అంతము ఎప్పుడు అన్న ఆ టైటిల్ యొక్క ముగింపు వర్తమానంగా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకాయ నీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నో వర్తమానాలు మేము వింటూ వచ్చాం ప్రభా. మరి తండ్రి, ఆ వర్తమానముల యొక్క సారాంశం చివరిగా మరి తండ్రి ఒక ప్రత్యేకమైనటువంటి నైనా మరి జవాబుతో నీ వాక్యానుసారంగా వాటిని మేము పొందబోచుండగా తండ్రి మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం వింటున్న నీ పిల్లలందరి మనోనేత్రాలు వెలిగించండి. నీ రక్షణ భాగ్యం అందరికీ దయచేయండి. నీ కుమారుడు యేసుక్రీస్తు వారి రాకడ కొరకు అందరినీ సిద్ధపరచండి. రక్షణ రాకడ తండ్రి అందరి జీవితాల్లో మీరే మరి తండ్రి నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. SIU సంఘ పరిచర్యలన్నిటినీ ఫలభరితం చేయండి. నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తూ ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసునామమందే దీనమనస్తో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు ఒక ప్రత్యేకమైన పాట సందర్భాన్ని బట్టి కాంటెక్స్చువల్ సాంగ్ రాకడ సమయంలో కడబూర శబ్దముతో అన్నటువంటి ఆ సాంగ్ పాడుకొని తదుపరి దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా?
సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోక ఆశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? పైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? పైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఆత్మల కొరకైనా భారము నీకుందా? ఆత్మల కొరకైనా భారము నీకుందా? రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. పిల్లల ఈ సమయమందు దయచేసి అందరూ కూడా దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. మన అందరికీ సుపరిచిత భాగాలు, అనేక దినములుగా మనం చదువుకుంటున్న లేఖన భాగాలు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. పిల్లరా, మొట్టమొదటిగా ఆ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా అందరం కలిసి చదువుకుందాం. మీరు కూడా మీ గృహాల్లో మీ ప్రయాణంలో ఎక్కడ ఉన్నా ఆ భాగాన్ని మీరు చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
ఆది అన్నటువంటి చోట కాలము అని అండర్లైన్ చేసుకోండి పిల్లరా. ఆది యందు అనగా టైం, ఇట్ ఇండికేట్స్ టైం. కనుక టైమింగ్ అనేటువంటి కాలముతోనే దేవుని వాక్యం ప్రారంభమైంది. కాలం అన్న పదముతో ప్రారంభమైంది. కనుక ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తున్నా. రెండవదిగా రండి, దానియేలు గ్రంథము చివరి అధ్యాయం పిల్లరా. దానియేలు గ్రంథము చివరి అధ్యాయము 12వ అధ్యాయము చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 12వ అధ్యాయము దానియేలు గ్రంథం చివరి వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. కాలాంతం దయచేసి అండర్లైన్ చేసుకోండి పిల్లరా. ఎండ్ ఆఫ్ ది టైమ్స్, కాలాంతము, ఆ భాగాన్ని అండర్లైన్. నెక్స్ట్ రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. సువార్త భాగాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము, అలాగూ మొదటి 4 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరం కలిసి చదువుకుందాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. యుగ సమాప్తి, ఎండ్ ఆఫ్ ది టైమ్స్. దయచేసి ఎండ్ ఆఫ్ ది టైమ్స్ అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. నెక్స్ట్ పిల్లరా రండి, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 6-7 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలములను తండ్రి తన స్వాధీనము. అండర్లైన్ చేసుకోండి పిల్లరా, అండర్లైన్ చేసుకునండి. నెక్స్ట్ చివరిగా రండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి అధ్యాయము 11, 12, 13 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరం కలిసి చదువుకుందాం. కాలము సమీపమై ఉన్నది, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దయచేసి అండర్లైన్ చేసుకోండి పిల్లరా. 11వ వచనం, కాలము సమీపమై ఉన్నది. నెక్స్ట్ 13, 14 కలిసి ఉంటున్నాయి. అల్ఫాయు ఓమేగయు నేనే, మొదటివాడు కడపటివాడను నేనే, ఆదియు అంతమును నేనే, అంతమునై ఉన్నాను. 13, 14 వచ్చినారు. చివరిగా పిల్లరా
21. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయమందు అందరూ కూడా మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. అందరూ కూడా మీ గృహాల్లో ఒకసారి గట్టిగా నాతో కలిపి హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, అందరూ హల్లెలూయా చెప్పండి, జై చెప్పండి. నెక్స్ట్ వాక్యంలో ప్రవేశిద్దాం. రోజులకు రాజైన యేసు క్రీస్తునకే జై. ప్రభులకు ప్రభువైన యేసు క్రీస్తునకే జై. జీవాహారమై ఉన్న యేసు క్రీస్తునకే జై. జీవ జలమై ఉన్న యేసు క్రీస్తునకే జై. వాక్యమై ఉన్న యేసు క్రీస్తునకే జై. మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తునకే జై. మన కొరకాయ పరలోకమునకు వెళ్ళిన యేసు క్రీస్తునకే జై. మహా గొప్ప రక్షణను మనకిచ్చిన యేసు క్రీస్తునకే జై. శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించిన యేసు క్రీస్తునకే జై. అతి త్వరలో తిరిగి మన కొరకే మళ్ళీ రాబోతున్న యేసు క్రీస్తునకే జై. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మంచిగా అందరూ ఇంకా వాక్యాన్ని వినాలని కోరుతుంటున్నాను. గత అనేక దినములుగా మనము కాలమా నీ అంతము ఎప్పుడు అన్నటి శ్రేష్టమైన టైటిల్ ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, కాలము అనగా టైమింగ్, దానికి అంతము అనగా ఎండింగ్. టయానికి ఎండింగ్ ఉన్నదా? కాలమునకు అంతము ఉన్నదా? ఉంటే ఎప్పుడు, అంతము ఎప్పుడు అన్నటువంటిదే ఈ టైటిల్ యొక్క ధ్యానాంశం. మనము పరిపరి విధములుగా అనేక రీతులుగా థియలాజికల్ పర్స్పెక్టివ్లోను, నెక్స్ట్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్లోను, నెక్స్ట్ హిస్టారికల్ పర్స్పెక్టివ్లోను వర్తమానాలు వింటూ వచ్చాము. అయితే ఇంకా చాలా ఉన్నాయి వినుటకు, వర్తమానాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. కానీ ఇంకా ఇంతటితో ఈ దినానికి కొంచెం మనం ముగించుకొని మరికొన్ని వర్తమానాలు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి రాబోయే దినాల్లో ఎలాగూ పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తూ వస్తాడు గనక ఆ వర్తమానాలను మనము తెలుసుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. కనుక ఈ సమయమందు ఒక్క నిమిషం అందరూ కూడా నాతో ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా, నీ వాక్యం ద్వారా నాకు నీ స్వరం వినిపించు ప్రవ్వా, నేను నీకు లోబడినట్లుగా, నేను గొప్పదైన రక్షణ సంతోషాన్ని పొందినట్లుగా ఒక్క నిమిషం ప్రార్థనలో నాతో ఏకీభవించమనవి. గొప్ప తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ పిల్లలు నీ స్వరం వినుటకాయ్, నీ వాక్యం వినుటకాయ్ ఎంతో ఆశతో వేగిర పడుతున్నారు ప్రవ్వా. కృపలో జ్ఞాపకం చేసుకోనైనా మరి తండ్రి అందించబడే ఈ వర్తమానం నీ నామమునకు మహిమకరంగా నైనా నీ ప్రియ కుమారులు కుమార్తెలు వారి వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలకు వారు కలిగి ఉన్న పరిచర్యలు సమస్తమునకు వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారిని తండ్రి మీరే ఉంచుమని బలపరిచి ఆశీర్వదించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకోండి. యేసు నామమున దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, నేను గత వారంలో మీకు తెలియపరిచినట్లుగా ఒక ట్యాబులర్ ఫామ్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని వాటిని తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా మనము ఆన్సర్ కూడా దాదాపుగా మనము పొందబోతున్నాం అనేటువంటి విషయాలు మీకు చెప్పాను. కనుక దయచేసి ట్యాబులర్ ఫామ్లో వీటిని మీకు అందిస్తుంటున్నాం, గమనించాలని కోరుతుంటున్నాం. బ్రదరా, దయచేసి అందరూ గమనించండి. మొట్టమొదటిగా యుగములు ఉన్నాయి. ఇక్కడ 7 యుగములను గుర్చినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి పిల్లరా. రెండవది ప్రకటన గ్రంథ విభజన ప్రకారంగా కాలములను గుర్చినటువంటి విషయాలు కూడా 7 విధములుగా ఇక్కడ ఉంటున్నాయి. మూడవదిగా తీర్పులను దేవుని వాక్యంలో ఎన్ని రకాలైనటువంటి తీర్పులు ఉంటున్నాయి అనేటువంటిది 7 విధముల తీర్పులు. అనగా యుగములు 7, కాలములు 7, తీర్పులు 7. 7 అన్నటువంటి సంఖ్య దేవుని వాక్య ప్రకారంగా సంపూర్ణ సంఖ్య, డివైన్ నెంబర్, దైవికమైనటువంటి సంఖ్య. కనుక
7 విధములుగా వీటిని అలాగూ విభాగించుకుంటూ మన గుడ్ అండర్స్టాండింగ్ కొరకాయ, అవేర్నెస్ కొరకాయ వాటిని ఆ విధంగా తెలియపరచుట ఉద్దేశ్యమై ఉంటున్నది. పిల్లరా గమనించండి, యుగములను గూర్చిన విషయాలు ఒక 5 నిమిషాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 యుగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా అందులో మొట్టమొదటిది నిష్కల్మష యుగం. నిష్కల్మష యుగం దేవుని యొక్క వాక్యంలో ఆదాము నిర్మాణము నుండి ఆదాము పతనం వరకు, పిల్లరా ఆదాము నిర్మాణము నుండి ఆదాము పతనం వరకు అనగా మొట్టమొదటి మానవుడు ఆదాము తాను ఏ విధంగా కలగ చేయబడ్డాడు, నెక్స్ట్ తాను అపవాది తంత్రములో ఏ విధంగా చిక్కుబడిపోయారు, ఆదాము హవ్వలు ఏ విధంగా పాపం చేశారు, పతనమైపోయారు, అలాగూ ఇవన్నీ కూడా నిష్కల్మష యుగానికి సంబంధించినవి. రెండవ యుగం మనసాక్షి యుగం. పిల్లరా మనసాక్షి యుగం ఆదాము పతనం నుండి నోవహు జలప్రళయం వరకు ఇది మనసాక్షి యుగంగా ఉన్నది. ఆదాము పతనము నుండి నోవహు జలప్రళయం వరకు. మూడవ యుగం మానవ అభివృద్ధి యుగం. దీన్నే విస్తరణ యుగం అని కూడా అన్నారు. విస్తరణ యుగంలో పిల్లరా జలప్రళయం నుండి అబ్రహాం వరకు, పిల్లరా జలప్రళయం నుండి అబ్రహాం వరకు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఈ 3 వచ్చేసేసి ఆదికాండం మొదటి 11 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. మొదటి 11 అధ్యాయాలు దేవుని యొక్క వాక్య ప్రకారంగా థియోలాజికల్గా అవి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గాడ్ డీల్స్ యూనివర్సల్లీ అని, అనగా గాడ్స్ డిస్పెన్సేషన్స్, గాడ్స్ డీలింగ్స్ ఎలా విధంగా ఉండేటువంటి అంటే మొదటి 11 అధ్యాయముల ప్రకారం యూనివర్సల్గా ఉండేటువంటిది, అనగా సార్వత్రికంగా అందరికీ సంబంధించినవిగా, అనగా మానవ అభివృద్ధి యుగం అంతవరకు. నెక్స్ట్ ఏమొచ్చిందంటే పిల్లరా 4వది వాగ్దాన యుగం వచ్చింది. వాగ్దాన యుగం ఎప్పటి నుంచి అంటే అబ్రహాము నుండి మోషే ఆ సీనాయి పర్వతం పైన ధర్మశాస్త్రం పన్నది వాగ్దాన యుగం. అనగా 12వ అధ్యాయం ఆదికాండం 12 నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని, అనగా అబ్రహాము అన్నటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకొని అబ్రహాములో నుండి అబ్రహాము యొక్క సంతానం వారందరినీ కూడా ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ కుటుంబంలో నుంచే ఒక జనాంగం, ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకొని, అనగా వ్యక్తిని బట్టి కుటుంబం, కుటుంబాన్ని బట్టి ఒక జాతి, ఒక జనాంగం దేని కొరకు, దేవుని కొరకు ప్రత్యేకించబడి ఈ ప్రపంచంలో నిజమైనటువంటి దేవుని ఆరాధకులుగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో అలాగూ దేవుడు, అనగా గాడ్స్ డీలింగ్స్ వర్ వెరీ పర్టికులర్ టు ఎ పర్టికులర్ పర్సన్ అండ్ టు ఎ పర్టికులర్ ఫ్యామిలీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుగు. మొదటి 11 అధ్యాయాలు యూనివర్సల్ అయితే 12 నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు అన్ని కూడా ఇప్పటి వరకు కూడా గాడ్స్ డీలింగ్స్ మనకు ఆ కుటుంబము దాన్ని బట్టి అనేటువంటి విషయాలుగా అలాగే పర్టికులర్గా ఉండిపోయినాయి. యూనివర్సల్గా కాకుండా పర్టికులర్గా ఉండిపోయినాయి పిల్లరా. ఇది వాగ్దాన యుగం. 5వది ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర యుగం ఆ సీనాయి పర్వతం పైన మనకు అందించబడినటువంటి ధర్మశాస్త్రం దాని దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు, అనగా మొదటి రాకడ, ఆయన జనన మరణ పునరుద్ధానం వరకు ఈ ధర్మశాస్త్ర యుగం ఉండిపోయింది. అనగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించేంత వరకు, ఆయన పునరుద్ధానుడయ్యేంత వరకు కూడా ధర్మశాస్త్ర యుగం ఉండిపోయింది పిల్లరా. నెక్స్ట్ 6వ యుగం కృపాయుగం. ఈ కృపాయుగము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము నుండి ఇప్పటి వరకు ఈ 2020వ సంవత్సరం మనం ఇవాళ కలిగి ఉంటున్నటువంటి ఈ పీరియడ్ అంతటి వరకు కూడా ఆగస్టు మాసమైన ఇంకా తిరిగి మరికొంతకాలం ఇంకా ఎన్ని దినాలు గడవబోతున్న అంతవరకు కూడా ఇప్పుడు మనం ఉంటున్నటువంటి కాలం కృపాయుగము. దీని కృపాయుగం అన్నారు, ఏజ్ ఆఫ్ ది గ్రేస్ అన్నారు. దీని తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటి యుగం, దీని తర్వాత యుగం ఏంటి అని అంటే పిల్లరా నీతి యుగము. నీతి యుగము ఉంటది. ఈ నీతి యుగములో, అనగా కృపాయుగములో ఉంటున్నటువంటి మనం నీతి యుగం అనేటువంటిది ఇది ఫైనల్ పిల్లరా. ఇక దాని తర్వాత లేదు. నీతి యుగంలో ఏమని ఉంటుంది, ఇప్పుడు ఆ వాక్య భాగాలే మనం చదువుకోబోతున్నాం. నీతి యుగంలో ఉన్నటువంటి విషయాలు అది ఏంటి, అక్కడ ఏంటి, ఆ యుగంలో ఏంటి అనేటువంటి విషయాలు మనము తెలుసుకోబోతున్నాం పిల్లరా.
కాబట్టి ఈ యుగములను గురించినటువంటి విషయాల్లో ఒక్క మాట అందరూ బాగా మంచిగా వీటిని గమనించాలని కోరుతున్నా. నిష్కల్మష యుగము నుండి మనస్సాక్షి, మానవాభివృద్ధి, వాగ్దాన, ధర్మశాస్త్ర ఈ కృపాయుగాల్లో ఇక్కడ నుంచి ఆదాము దగ్గర నుంచి మళ్ళీ రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వరకు, యేసుక్రీస్తు ప్రభు శిలువ, మరణ, పునరుద్ధానాలు ఇవన్నీ కూడా ఇదంతా వరకు కూడా ప్రతి మానవుడు నెక్స్ట్ ఉండబోతున్నటువంటి యుగం. అలాగే ప్రతి మానవుని జీవితంలో దేవుడు జరిగించబోయేటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి కార్యం ఏంటంటే నీతి యుగంలో ప్రవేశం. పిల్లరా, నీతి యుగంలో ప్రవేశము. మరొక్కసారి రిపీట్ చేస్తున్నా. ఆదాము మొదలుకొని ఇదిగో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానముల వరకు మనందరి జీవితాల్లో దేవుడు కోరుకున్నది, దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే యుగాలు ఎన్ని రకాలుగా ఇవి ఉన్నా ఆయా సమయాలను బట్టి, పరిస్థితులను బట్టి మార్పు చెందుతూ వచ్చిన అందరూ కూడా నీతి యుగంలో ప్రవేశించాలి. నీతి యుగంలో నా పిల్లలైనటువంటి వారు, నా కుమారులు, కుమార్తెలందరూ నీతి యుగంలో ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క, తండ్రి యొక్క సంకల్పం. కాబట్టి 6 యుగాలను గురించినటువంటి విషయాలు నేను అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, నీతి యుగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా దేవుని పిల్లలందరూ నీతి యుగంలో ప్రవేశించాలి. కానీ ఇది సాధ్యమా? లేదు పిల్లరా. ఇక్కడ మానవులమైనటువంటి మనం ఫెయిల్యూర్ అయిపోయాం. దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మనమే వివిధమైన తంత్రములు కల్పించుకొని మనము దేవునికి దూరం అయిపోయాం. కనుక అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిపోయిన స్థితిలోనికి వచ్చాం. చచ్చిపోయినటువంటి మనలను తిరిగి బ్రతికించడానికి పరలోకపు తండ్రి తన జనతైక అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనగా, ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ మాటను బట్టి ఏమైపోయిందంటే ఈ అన్ని యుగాల్లో మానవులు తప్పిపోతూ వచ్చారు అని. అన్ని యుగాల్లో మానవులు తప్పిపోతూ వచ్చారు. అందుకే దేవుడు ఆయా కాలమును బట్టి, పరిస్థితులను బట్టి ఆయన వాగ్దానములను ఇచ్చినాడు. వాగ్దానముల తర్వాత ఆయన ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆజ్ఞలు, కట్టడలు ఇచ్చినాడు. శాసనములు ఇచ్చినాడు. నియమములు ఇచ్చినాడు. ధర్మశాస్త్రం ఇచ్చినాడు. అన్ని ఇచ్చినాడు. నెక్స్ట్ ప్రత్యక్ష గుడారం ఇచ్చినాడు. యాజకత్వం ఇచ్చినాడు. అలాగూ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క విధులు, కట్టడలన్నీ ఉన్నాయి. లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. యాజకత్వము దేవుడు ఏర్పాటు చేసినాడు. ప్రత్యక్ష గుడారపు పరిచర్య ధర్మాన్ని ఇచ్చినాడు. నెక్స్ట్ దేవాలయాన్ని దేవుడు అనుగ్రహించినాడు. దేవాలయంలో ఎవరు ఏంటి అనేటువంటిది అవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అంటే ఇవన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి తన పిల్లలు తనతో సహవాసం చేసి అందరూ కూడా నీతి యుగంలో తన పిల్లలు తనతో ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. కానీ మానవులైనటువంటి వారు అనేకులు అందరూ కాదు సుమా, అనేక మంది తప్పిపోతూ వచ్చినారు. కాబట్టి ఇప్పుడు ఈ నీతి యుగం ఎవరి కోసం ఏంటి అని చెప్పేసానంటే ఇక్కడ బాగా గమనించండి. ఎవరైతే కృపాయుగంలో ఈ కృపను ఎవరైతే పొందారో వాళ్ళకే నీతి యుగంలో ఇప్పుడు అక్కడ ప్రవేశించడానికి యోగ్యత. ఈ వాక్యం చెప్తున్న నేను, వింటున్నటువంటి మీ అందరి జీవితంలో కృపను పొందామా లేదా, ఇది మనకు ప్రాముఖ్యమే. కృపను పొందామా లేదా అనగా కృపచేతనే మనము ఉచితముగా రక్షింపబడ్డాం. కృపచేతనే ఉచితముగా రక్షింపబడ్డాం. డబ్బులిచ్చి రక్షణ కాదు సుమా. ఒకవేళ చర్చెస్ లో చాలా మంది డబ్బులిచ్చి మెంబర్షిప్ తీసుకుంటారు. డబ్బులిచ్చి ఇంకోటి చేస్తారు. లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి వాటిని ఉపయోగించి ఏదైనా చేసుకోవచ్చేమో కానీ రక్షణ అనేటువంటిది డబ్బులకు సంబంధించింది కాదు నైనా. డబ్బుతో రక్షణను మనం పొందలేం, మిగిలినటువంటిది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ డబ్బును వచ్చేసేసి మేము దేవుని సేవా పరిచర్యకు ఉపయోగిస్తే మంచిది, మాకు రక్షణ కలుగుతుంది అని చెప్పేసానని వాళ్ళు ఆ డబ్బును కొన్ని దాన ధర్మాలకు ఉపయోగిస్తారు. అది భూదానమైన, గోదానమైన, వస్త్రదానమైన, అన్నదానమైన, మరికొన్ని దానాలకు వాటిని ఉపయోగిస్తారు. అంటే దానాలకు ఉపయోగించటం మంచిది, ఉన్నటువంటి దాన్ని ఇతరులకు ఖర్చు పెట్టి ఇతరుల క్షేమం కొరకు వాటన్నిటిని ఉంచటం మంచిది, దాట్స్ గుడ్, దాన్ని మనం కాదనం. కానీ రక్షణ ఉంది చూడండి.
శాల్వేషన్ అన్నటువంటిది అది వ్యక్తిగతమైనది పిల్లరా. ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ రక్షణను ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం పొందగలం. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామం వల్ల మనకు రక్షణ లేదు, రక్షణ కలుగదు సుమా. యేసుక్రీస్తు నామం వల్లే కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు బాగా వినాలి. ఎందుకు కలుగుతుంది అంటగా, సాక్షాత్తు దేవుడు తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపారు. అనగా సాక్షాత్తు దేవుడే మన కోసం భూమి మీదకి దిగి వచ్చినాడు. నేను గత వారము భూమిని గురించినటువంటి విషయాలు, కాలము భూమితో ఎలాగో అనుసంధానం చేయబడిందో నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. కాబట్టి వాటిని కొంచెం గుర్తు చేసుకోవాలని మనవి చేస్తా ఉన్న పిల్లల. కాబట్టి కాలము భూమితో అనుసంధానం చేయబడింది గనక, భూమికి భ్రమణం ఉంది గనక 24 గంటలు, భూమికి పరిభ్రమణం ఉంది గనక 365 రోజులు సూర్యుని చుట్టూ తిరుగుట, తన చుట్టూ తాను తిరుగుట, ఇవి కాలచక్రంలో దేవుడే నియమించాడు గనక ఇప్పుడు ఈ ప్రకృతి చక్రం వీటన్నీ కూడా తన యొక్క ధర్మాన్ని కొనసాగించుకుంటూ పోతూ ఉన్న వేళ ఇప్పుడు మానవునికి భూమితో అనగా ఈ కాలము భూమి రెండు అవి అనుసంధానం చేయబడి ఉన్నాయి గనక ఈ భూమి మీదకి అనగా ఈ కాలము లోనికి సాక్షాత్తు దేవుని కుమారుడు రావాల్సింది. కాలమునకు మూలమై ఉన్నటువంటి దేవుడు, కాలమునకు ప్రారంభం, కాలమునకు ముగింపు, అన్నిటికీ సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు. అందుకే ఇప్పుడు మనం వాక్యం అక్కడ చదువుకున్నాం పిల్లరా. నేనే అల్ఫాయు ఓమేగయు అన్నాడు. నేను ఒక అల్ఫా, నేను ఒక ఒమేగా అనలేదు పిల్లరా. బాగా వినాలి ఈ గొప్ప సత్యం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు అని అంటే ఇంకా నేనే అన్నప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించబడింది. I am the way, I am the truth and I am the life. None can go to Father except by me. I am the అన్నప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించబడింది అంటే అర్థం ఏంటంటే ఇంకా వేరే వాళ్ళ ద్వారా ఇది కాదు. ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడినటువంటిది ఇంకా ఏదైనా సరే మనం కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభు కాక, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కాకుండా ఆయన తప్ప ఇంకా వేరే ఏది ఎంచుకున్నా సాల్వేషన్ లేదు, రక్షణ లేదు, రక్షణ కలగదు సుమా. దయచేసి గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నా. నపుణ్యో దాన ధర్మచ్చ నకర్మచ్చ పుణ్యం భవే నపుణ్య ప్రాణధనచ్చ జగత్పుణ్యం నహి నహి. కాబట్టి ఇలాంటి అన్ని కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతా వస్తా ఉంటున్నాయి. ప్రాణధనచ్చ జగత్పుణ్యం నహి నహి. ప్రాణదానాన్ని చేసినటువంటిది ఈ ప్రపంచంలో ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. కాబట్టి కాలములోనికి యేసుక్రీస్తు అల్ఫా ఓమేగా ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనే, ఆదియు అంతమును ఆయనే అయినటువంటి ఆయన భూమి మీదకి ఆయన 2020 సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు. నెక్స్ట్ భూమి మీద ఆయన 33.5 సంవత్సరం ఆయన జీవించాడు, ఆయన నడిచాడు. అందుకే జేమ్స్ ఇర్విన్ లాంటి గొప్ప సైంటిస్ట్, శాస్త్రవేత్తలు, ఆస్ట్రానమర్స్ చంద్రమండలంలోనికి వెళ్ళి వచ్చినటువంటి వారు సహితం ఎంత గ్రేట్ స్టేట్మెంట్ ఇచ్చారంటే, God the Almighty walking on this earth is greater than man walking on the moon అన్నారు పిల్లరా. God the Almighty walking on this earth, యేసుక్రీస్తు ప్రభు వారు వాక్ చేశారు పిల్లరా ఈ భూమి మీద. 33.5 సంవత్సరం ఆయన వాకింగ్ జరిగింది. సో గాడ్ ది ఆల్మైటీ వాకింగ్ ఆన్ దిస్ ఎర్త్ అనగా ఈ ప్రపంచాన్ని కలగచేసిన దేవుడు భూమి అన్నటువంటి చిన్న గ్రహం మీద ఆయన జన్మించి భూమికి అనుసంధానమై ఉన్నటువంటి కాలం, ఈ కాలంతో లింకప్ చేయబడినటువంటి వేళ, సో కాలమునకు సమస్తానికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, ఆల్ఫా ఓమేగా అయినటువంటి దేవుడు, మొదటివాడు కడపటివాడైనటువంటి దేవుడు, ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవుడు, ఆయన 33 సంవత్సరాలు భూమి మీద వాక్ చేశాడు. కాబట్టి గాడ్ ది ఆల్ మైటీ వాకింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాన్ వాకింగ్ ఆన్ ది మూన్ అన్నటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటున్నది పిల్లరా. కనుక ఈ సమయమందు యేసుక్రీస్తు ప్రభును ఎవరైతే రక్షకునిగా కలిగి ఉంటున్నారో వారికే నీతి యుగంలో ప్రవేశం. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు రండి, దేవుని యొక్క వాక్యములో మనము ఆన్సర్ పొందబోతున్నాం. ఈ ఆన్సరు
ఈ విధంగా మనం ఏంటి అనేటువంటిది తెలుసుకొని నెక్స్ట్ ఫర్దర్ మనము ఒక 10-15 నిమిషాల్లో మిగిలినటువంటి వాటిని గురించి తెలుసుకొని మనం ముగించుకుందాం. ఇప్పుడు రండి, నీతి యుగాన్ని గురించిన విషయాలు ఎక్కడున్నాయి పాస్టర్ గారు ఏంటి అనేటువంటిది వాక్యంలో మనం తెలుసుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక ప్రియులరా, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక 3వ అధ్యాయము. దయచేసి గమనించండి, ఇది మంచి చాలా శ్రేష్టమైన ఆత్మీయమైనటువంటి సంగతులు ఇక్కడ ఉన్నాయి. 3వ అధ్యాయం బైబిల్ అందరూ తెరచి 3వ అధ్యాయము 8వ వచనం నుంచి వ్రాయబడి ఉన్నటువంటి భాగాలు బిగ్గరగా స్పష్టంగా నాతో పాటు అందరూ కలిసి చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆన్సర్స్ అన్ని ఇక్కడే వచ్చేస్తాయి పిల్లరా, ఇంకా మనం మంచిగా వినాలని కోరుతుంటున్నాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దునైనా ఒక సంగతి మర్చిపోవద్దు. ఏంటి? ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. రైట్. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున, ఇప్పుడు వినాలి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతాలు ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని 5. అందులో భూమి కూడా ఉంది పిల్లరా. భూమి అంటే భూమి మీద నివాసం ఉన్నటువంటి నువ్వు నేను, మన ఇండ్లున్నాయి, మన ఆస్తిపాస్తులన్నీ ఇందులోనే ఉన్నాయి, మన అన్ని ఇందులోనే ఉన్నాయి. మానవులమైన మనమందరం ఈ భూమి మీదనే ఉన్నాం. కాబట్టి పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. నెక్స్ట్, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. భూమిని గురించి మళ్ళా ఇక్కడ రాశాను. ఆదికాండం 1వ అధ్యాయంలో భూమిని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. కాలము భూమితో లింకప్ చేయబడిందని తెలియపరిచినటువంటి దేవుడు తిరిగి ఇక్కడ కూడా మళ్ళీ పంచభూతాల్లో భూమిని గురించి, మిగిలిన వాటన్నిటి గురించి, పంచభూతాల్లో భూమి కూడా ఒకటి. ఆ భూమిని గురించి ఏమంటున్నాడంటే, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. అనగా భూమి కాలిపోతుంది, భూమి లయమైపోతుంది. కాలిపోయేటువంటి అనగా కాలముతో లింకప్ చేయబడినటువంటి భూమి కాలిపోతుంది పిల్లరా. కాలముతో లింకప్ చేయబడిన భూమి కాలిపోతుంది. ఐ రిపీట్, కాలముతో లింకప్ చేయబడినటువంటి భూమి కాలిపోతుంది. ఈ మధ్య కాలంలో మనము అమెరికా దేశంలో, యునైటెడ్ స్టేట్స్ లో కాలిఫోర్నియా సిటీ, అలాగే ఆస్ట్రేలియాలో మంటలు అనేక చోట్ల, ఎన్ని కోట్ల ఎంత కోట్ల ఆస్తి భంగం జరిగిందో, ఎన్ని జంతువులు చనిపోయాయో, ఎంతమంది మనుషులు చనిపోయారు అనేటువంటి విషయాలు, ఆ యొక్క అగ్ని కీలలు ఏ విధంగా ఉన్నాయి, అగ్ని ఆ యొక్క ఎంత భయంకరమైనటువంటి కార్చిస్సు బయలుదేరింది అనేటువంటిది జస్ట్ ఒక సూచనగా కాలిఫోర్నియా, అమెరికా దేశాల్లో, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగినటువంటి ఆ యొక్క అగ్ని మంటల్లో మనం చూసాం ఇటీవల జరిగినటువంటి సంభవాలు. కాబట్టి భూమి మొత్తం కాలిపోయేటువంటి పరిస్థితి, కాలంతో లింకప్ చేయబడినటువంటి భూమి కాలిపోతుంది పిల్లరా. నెక్స్ట్ ఏం జరగబోతుంది చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. పిల్లరా, నీతి యుగం పిల్లరా. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, అందులో నీతి.
క్రొత్త ఆకాశములో నీతి, క్రొత్త భూమిలో నీతి. ఇప్పుడున్నటువంటి భూమి మీద నీతి లేదు సుమా. అన్యాయమే ఉంది, అక్రమమే ఉంది, అవినీతే ఉంది, అంతా పాప పంకిలమే ఉంది. శత్రువైనటువంటి అపవాది అందరినీ గందరగోళం చేసే పని. నీతి యుగంలో ఇవన్నీ ఉండవు. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోయినటువంటి వేళ శత్రువైనటువంటి అపవాది ఆరని అగ్నిగుండంలో వాడు కూడా పడద్రోయబడినటువంటి వేళ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అనగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20. ఇప్పుడు రండి, కాలంను కూర్చున్నటువంటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దయచేసి ఆన్సర్ వస్తుంది, బాగా గమనించాలని కోరుతున్నాం. నీతి యుగం అర్థమైపోయింది కదా. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. పాత భూమి కాదు, పాత ఆకాశం కాదు సుమా. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో, ఈ క్రొత్త భూమిలో నీతి నివసిస్తుంది. ఆ నీతి నివసించేటువంటి ఆ రాజ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి దయచేసి గమనించాలని కోరుతా ఉంటున్నాను. రండి, కాలములను గురించినటువంటి విషయాల్లో పిల్లరా, కాలమును అనగా ఇప్పుడు ప్రకటన గ్రంథ విభజన చివరి గ్రంథం దేవుని వాక్యం. కాలములలో మొట్టమొదటిది యోహాను కాలం పిల్లరా. మొదటి అధ్యాయము యోహాను కాలం అయితే అనగా క్రీస్తు శకం 96-98 సంవత్సరాలకు ముగించబడిన వేళ. నెక్స్ట్ ప్రస్తుత కాలం 2-3 అధ్యాయాలు ఉంటున్నాయి. ఈ 2-3 అధ్యాయాలు అనగా ఎఫెసు సంఘముతో ప్రారంభమై లవదొకియా సంఘంతో ముగించబడుతుంది. సంఘ కాలములే ప్రస్తుత కాలం. ఆ సంఘ కాలముల యొక్క వివరణ నేను మీకు సంపూర్ణంగా ఇచ్చాను, నోట్స్ కూడా ఇచ్చాను, కాబట్టి మళ్ళా దాన్ని నేను రిపీట్ చేయడం లేదు పిల్లరా. ఇవాళ మనం ఉన్నటువంటిది లవదొకియా కాలం, పౌర హక్కుల కాలం. చల్లగానైనా వెచ్చగానైనా ఉండకుండా నులివెచ్చగా ఉండేటువంటి కాలం, భయంకరమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి కాలం. కాబట్టి ఇలాంటి కాలంలో, లవదొకియా కాలంలో మనం ఉంటున్నాం. రాజ్య సంబంధుల కాలం ఇది. నెక్స్ట్ మూడవది 7 ఏండ్ల శ్రమల కాలం. అనగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి దాదాపు 19వ అధ్యాయం వరకు, ప్రారంభం వరకు కూడా పిల్లరా, ఈ 7 ఏండ్ల శ్రమలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. నెక్స్ట్ 4వ కాలం వచ్చేసి తీర్పు కాలం పిల్లరా. అనగా 7 ఏండ్ల శ్రమలు అయిపోయినప్పుడు తీర్పు జరుగుతూ ఉంటుంది. తీర్పు అనగా ఈ 7 ఏండ్ల శ్రమలు ఒక ప్రక్క భూమి మీద జరుగుతున్నటువంటి వేళ అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వస్తుంది. లవదొకియా కాలం తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వస్తుంది. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో అలాగే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘం పాలి భాగస్థురాలవుతుంది. వరుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో, పెళ్లి కుమార్తె వధువైనటువంటి సంఘం అలాగూ గొర్రెపిల్ల వివాహం కొరకు సిద్ధపడి ఆ విధంగా 7 ఏండ్లు అక్కడ ఏమాత్రము శ్రమల లోను కాకుండా వివాహ మహోత్సవంలో సంఘం పాలి భాగస్థురాలవుతుంది పిల్లరా. అనగా మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుతో ఉంటాం. ఈ 7 ఏండ్ల శ్రమలు విడవబడిన వారికి మాత్రమే, యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా కలిగి ఉండకుండా, ఇంతగా వాక్యం చెప్పినా అర్థం చేసుకోకుండా, అలాగూ ఇంకా సంఘాల్లో మిగిలినటువంటి చోట దైవజనులకు వ్యతిరేకంగానో, సంఘానికి వ్యతిరేకంగానో, దేవుని పరిచర్యలకు వ్యతిరేకంగానో, స్వార్థపూరితమైన ఆలోచనలో ఉంటున్నటువంటి సోకాల్డ్ క్రిస్టియన్స్ అని అనిపించుకునేటువంటి వాళ్ళందరి యొక్క పరిస్థితులు, అలాగూ దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఎంత మాత్రం వినకుండా వ్యతిరేకిస్తున్నటువంటి, అలాగూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు విడవబడినటువంటి వేళ భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం ప్రారంభం అంటే దగ్గర 14 అధ్యాయాలు మహాశ్రమలను గురించినటువంటి విషయాలు రాయబడాలంటే ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకుని పిల్లలు. అందుకే దయచేసి అది మనకు వద్దు పిల్లరా. అందరం కూడా యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉందాం. అలాగే ప్రభువును రాకడలో మనము ఎత్తబడి అక్కడ ఉన్నాం. ఈ తీర్పు కాలం అన్నాం. తీర్పు అనగా ఒకటే మనం ఇక్కడ పెట్టుకున్నాం పిల్లరా, ఒకటి పెట్టుకున్నాం. తీర్పులు కాదు, దయచేసి గుర్తుంచుకోండి. తీర్పులు కాదు, తీర్పు కాలం అనగా ఒకటే. అది క్రీస్తు న్యాయపీఠపు తీర్పు పిల్లరా. క్రీస్తు న్యాయపీఠపు తీర్పులో ఏముంటుంది? క్రీస్తు న్యాయపీఠపు తీర్పులో మనము భూమి మీద చేసినటువంటి పనులు, ఎవరికి ఎంతగా సువార్త అందించాం, ఎవరికి ఎన్ని కరపత్రాలు ఇచ్చాం, ప్రభు కొరకు మనం ఎంత సమర్పించుకున్నాం, ఎన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి తెచ్చాం, నీ భర్త విషయంలో నీ ప్రవర్తన ఏంటి, నీ భార్య విషయంలో నీ ప్రవర్తన ఏంటి, నీ పిల్లల విషయంలో నీ ప్రవర్తన ఏంటి, అలాగే సంఘంలో నీ ప్రవర్తన ఏంటి, నీ సాక్ష్యం ఏంటి, అలాగే సమాజంలో నీ ప్రవర్తన ఏంటి, నీ సాక్ష్యం ఏంటి, వీటన్నింటిని బట్టి
దేవుని కొరకు జీవించిన వాళ్ళు, దేవుని కొరకు నిందల పాలైన వాళ్ళు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియపరిచినట్టుగా, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని ప్రభు తెలియపరిచారు పిల్లరా. కాబట్టి అలాగ ప్రభు కొరకు జీవించినటువంటి వారికి ప్రభు బహుమానాలు ఇస్తాడు. ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు ఎవరైనా సరే పిల్లరా, అలాగూ ఎవరైనా సరే అందరికీ కూడా యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉన్నటువంటి అందరూ ఇదిగో ఈ తీర్పు కాలంలో ఇక్కడ ఆ న్యాయ సింహాసనపు తీర్పు అని అంటారు. అనగా క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అని చెప్పేసని కొరింథీ పత్రికలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. క్రీస్తు న్యాయపీఠపు తీర్పులో దేవుడిచ్చేటువంటి బహుమానాలు, ఎన్ని ఆత్మల సంపాదనలో దేవుడిచ్చే బహుమానం, కిరీటాలు, వాటన్నిటినీ మనము పొందేటువంటి కాలమే తీర్పు కాలము. ఇది ఓన్లీ వన్ జడ్జిమెంట్, ఇది తీర్పు కాలం. దయచేసి ఇది గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ పిల్లరా, 1000 ఏండ్ల పాలనా కాలం ఉంటుంది. అనగా మిల్లెనియం, 1000 సంవత్సరాలు. ఇంతకు ముందు మనం చదువుకున్నాం పిల్లరా, అక్కడ పేతురు పత్రికలో ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను. అనగా 1000 సంవత్సరాలంటే ఎట్లా ఏంటి అనేది. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6 టైమ్స్ అక్కడ 1000 ఏండ్లు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. 6 టైమ్స్ పిల్లరా, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత 1000 అనేటువంటి మాటలు కనిపిస్తాయి. కాబట్టి ఈ మిలియన్ గురించినటువంటి విషయాలు ఒక సపరేట్ వర్తమానాన్ని మనం కలిగి ఉందాం. ఇప్పుడు కాదు, సమీప భవిష్యత్తులో మనము దాని గురించి వాట్ ఈస్ మెంట్ బై మిల్లెనియం, 1000 years, ఈ 1000 years లో ఉన్నటువంటి విషయాలేంటి, ఒక దినం 1000 సంవత్సరములు అంటే ఏమి, 1000 సంవత్సరాలు ఒక దినం అంటే ఏంటి, ఎట్లా ఏంటి అనేటువంటి విషయాలు, ఈ 1000 years గురించిన విషయాలు మనము ఒక స్పెషల్ మెసేజ్ గా దాన్ని మనం కలిగి ఉందాం పిల్లరా, ప్రభు మనకు సమయం ఇచ్చినప్పుడు. నెక్స్ట్ దీని తదుపరి గమనించండి, ఈ ఆరవది బాగా గుర్తుంచుకోవాలా. ఇక్కడ కూడా 6వది కృపాయుగం. ఇక్కడ కూడా అంత్య తీర్పుల కాలము. 6వది అంత్య తీర్పుల కాలం. ఇవి తీర్పుల కాలం పిల్లరా, అంత్య తీర్పులు ఉంటాయి. ఇక్కడ ఈ తీర్పులు మనకు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు, 7 నుంచి 15వ వచనం వరకు. అనగా అప్పటికి అపవాది వాని దూతలకు అందరికి కూడా సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని దండన, ఆరని అగ్ని గంధకాలతో మండు గుండంలో పడేసేటువంటి, అనగా ఇవన్నీ కూడా దొరుకుతాయి. అంటే అప్పటికి తీర్పులు, ఎన్ని తీర్పులు, ఆ తీర్పులలో ఏంటనేది నెక్స్ట్ అంశంలోనికి మనం వద్దాం. ఇవి అంత్య తీర్పుల కాలం. అంత్య తీర్పులు అన్నప్పుడు ఇక్కడ మనం కొంచెం ఆగిపోదాం పిల్లరా. ఈ ప్రక్కనే తీర్పులు ఉన్నాయి చూడండి ఒకేసారి. ఈ తీర్పుల గురించి కూడా అయితే అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఈ తీర్పులు అన్నటువంటి చోట దేవుని వాక్యంలో 7 తీర్పులు ఉన్నాయి. మొట్టమొదటి తీర్పు శిలువ తీర్పు, 2వది కృపా సింహాసనపు తీర్పు, 3వది న్యాయ సింహాసనపు తీర్పు, 4వది రక్షణ తీర్పు, 5వది మహిమ సింహాసనపు తీర్పు, 6వది నిత్య శిక్ష తీర్పు, 7వది ధవల సింహాసనపు తీర్పు. బాగా గుర్తుంచుకోండి పిల్లరా. ఇప్పుడు దీన్ని బట్టి తప్పక మనం అర్థం చేసుకోవాల్సిందంటే శిలువ తీర్పు, కృపా సింహాసన తీర్పు. ఇప్పుడు ఈ తీర్పులు, ఈ జడ్జ్మెంట్స్ పాస్టర్ గారు జరిగాయా, ఈ జడ్జిమెంట్స్ లేక జరగబోతున్నటువంటివా? 7 జడ్జిమెంట్స్ అన్నారు. దీంట్లో ఎన్ని జరిగాయి, ఎన్ని జరగబోతున్నాయి అనేటువంటిది మీలో ఒక అనుమానము, డౌట్ రావచ్చు. అందుకే నేను క్లియర్ గా 2 నిమిషాలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మంచిగా ఆలోచించాలని కోరుతున్నా. శిలువ తీర్పు, కృపా సింహాసనపు తీర్పు అయిపోయింది పిల్లరా. శిలువ తీర్పు ఎవరికి, కృపా సింహాసనపు తీర్పు ఎవరికి అనేటువంటిది దయచేసి బాగా మంచిగా అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నా. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు పొందినటువంటిదే శిలువ తీర్పు. వై డిడ్ జీసస్ క్రైస్ట్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్? వై వాస్ జీసస్ క్రైస్ట్ జడ్జ్డ్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన తీర్పు తీర్చబడ్డారు శిలువలో మన కొరకు? ఆయన ఏంటి అన్నటువంటిది ఇది మొదటి తీర్పు. సాక్షాత్తు దేవుడు ఆయన మానవునిగా జన్మించి, మానవుడిగా అయినటువంటి ఆయన మన కొరకే జీవించి, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, మన కొరకై శిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారే, అది ఆ శిలువ తీర్పు. అది మొట్టమొదటి తీర్పు. అనగా ఇది జరిగిపోయింది పిల్లరా, జరిగిపోయింది. ఎప్పుడు జరిగింది? 2020 సంవత్సరాల క్రితం జరిగింది. ఇవాళ మనం క్రీస్తు శకంలో ఉన్నాం. ఇది ఎవరు కాదనలేనటువంటి గొప్ప సత్యం, చారిత్రాత్మక సత్యం.
ఎవరు క్రీస్తు వ్యతిరేకులు ఎంత వాదులాడినా, ఎంత దాని గురించి వాగ్వాదం చేసినా, వేరువేరుగా ఎన్ని చెప్పుకుంటూ వచ్చినా, ఇది తథ్యం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటిది నిజం. ఆయన జీవించింది నిజం. ఆయన సిలువలో మరణించింది నిజం. మరణాన్ని జయించి తిరిగి లేచింది నిజం. ఆ యొక్క యెరూషలేం పట్టణమందు సమీపన అక్కడ ఇప్పటికీ కూడా ఆ ఓపెన్ టోంబ్, ఖాళీ సమాధి ఉండేటువంటిది నిజం. కావాలనుకుంటే ఎవరైనా క్రీస్తు వ్యతిరేకులుగా ఉండేవాళ్ళు, నమ్మనటువంటి వాళ్ళు వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాటిని చూసుకో. ప్రపంచంలో అన్ని సమాధులు అన్ని క్లోజ్డ్ టోంబ్స్ గా ఉంటే ఒకే ఒక్క సమాధి ఓపెన్ టోంబ్ గా ఉండిపోయింది. ఖాళీ సమాధిగా, తెరవబడిన సమాధిగా ఉండిపోయింది. కారణం యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. కాబట్టి ఫస్ట్ జడ్జ్మెంట్ అది అయిపోయింది పిల్లరా. ఎవరి కోసం? అది మొదటిది మన కోసమే, యేసుక్రీస్తు ప్రభు. రెండవ తీర్పు పిల్లరా, స్వవిమర్శ చేసుకునేటువంటి కృపా సింహాసనపు తీర్పు. ఇది కూడా అయిపోయింది పిల్లరా. బాగా ఒక్క నిమిషం అందరూ ఆలకించండి. శ్రేష్టమని కృపా సింహాసనపు తీర్పు. ఇది ఏం తీర్పు? ఇక్కడ కృపా యుగము, ఇక్కడ కృపా సింహాసనపు తీర్పు అంటే బాగా గమనించండి. ఈ కృపా సింహాసనపు తీర్పు, ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం. ఈ కృపా సింహాసనపు తీర్పు చాలా ముఖ్యమైనది. అంటే ఏంటి తీర్పు అంటే ఇప్పుడు అది కూడా జరుగుతూ ఉన్నటువంటి తీర్పు పిల్లరా. ఇది శిలువ తీర్పు జరిగినటువంటి తీర్పు, అయిపోయింది. అది యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయారు, అయిపోయింది. రెండవది కృపా సింహాసనపు తీర్పు. ఇప్పుడు కృపాయుగంలో జీవిస్తూ ఉన్నటువంటి మనం ఈ కృపా సింహాసనపు తీర్పును ఇప్పటికి కూడా కలిగి ఉంటున్నాం. ఎలా కలిగి ఉంటున్నాం? ఇది జడ్జిమెంట్ పిల్లరా, ఇది జడ్జిమెంట్. ఏంటి? అందుకే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉండాలి. ఇది మీ కొరకై విలువబడినటువంటి నా శరీరం అని యేసుప్రభువు వారు చెప్పారు. మీ కొరకు చిందించబడినటువంటి నా రక్తం అన్నారు. దీనిని మీరు జ్ఞాపకం చేసుకునేది అని అన్నారు. అలాగూ మిమ్మల్ని మీరు విమర్శించుకునేది, మిమ్మల్ని మీరు పరీక్షించుకునేది అని అన్నారు. ఈ పదాలన్నీ కూడా 11వ అధ్యాయం కొరింథీ పత్రిక మనకు అక్కడ కనిపి. అనగా లార్డ్స్ టేబుల్, ప్రభు బల్ల, అదే కృపా సింహాసనపు తీర్పు పిల్లరా. అదే అనగా మనం పిలుచుకునేటువంటి హోలీ కమ్యూనియన్, ఆ హోలీ యుకారిస్ట్, ఆ యొక్క హోలీ టేబుల్ ఫెలోషిప్ అనేటువంటిది కృపా సింహాసనపు తీర్పు. అనగా ప్రభు బల్లను సమీపిస్తున్నటువంటి మనం వారంలో ఒకసారైనా లేకపోతే మిగిలిన ఎప్పుడైనా సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆయన బల్లను సమీపిస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాక మనము తీర్పు తీసుకోవాల్సింది, జడ్జ్మెంట్ తీసుకోవాల్సింది. అంటే లెట్ us be judged and let us be criticized ourselves and let us be examined ourselves. ఎవరో ఇంకొకరు మనల్ని విమర్శించడం కాదు, ఎవరో ఇంకొకరు మనల్ని పరీక్షించడం కాదు. యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ కృపా సింహాసనపు తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలను మనమే విమర్శించుకోవాలి, మనలను మనమే పరీక్షించుకోవాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఇక్కడ తేడా వచ్చిందంటే బాగా గమనించండి, బాగా గమనించండి. నేను ఇంతకుముందు వర్తమానాలు ఇచ్చాను. మరొకసారి అవసరం అనుకుంటే మీ యొక్క ఇష్టాన్ని బట్టి మరొకసారి దీని గురించినటువంటి వర్తమానాలు ఒక బైబిల్ స్టడీలో మనం కలిగి ఉందాం. కానీ ఒక్క స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చి నేను నెక్స్ట్ ముందుకు సాగిపోతా పిల్లరా. కృపా సింహాసనం తీర్పు ఇది మనకై మనమే జడ్జిమెంట్ తీసుకునేటువంటిది. ఎక్కడ జడ్జిమెంట్ తీసుకుంటాం? జడ్జిమెంట్ ఏమో మనమే తీసుకునేది. అయితే స్వవిమర్శ, అలా స్వపరీక్ష అది మందే. కాకపోతే ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. ఎక్కడ తీసుకుంటున్నాం? ప్రభు బల దగ్గర తీసుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క శరీరం, ఆ పరిశుద్ధమైనటువంటి దేహానికి సాదృశ్యమైన రొట్టె తీసుకుంటున్నప్పుడు, ఆయన పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని, ఆ రొట్టెను మన కడుపులోనికి పంపించుకుని మన దేహంలోనికి, మన శరీరంలోనికి మనం తీసుకున్న వేళ ఆ ద్రాక్షారసాన్ని, ఆ క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని మన కడుపులోనికి, మన దేహంలోనికి, మన రక్తంలోనికి మనము మిళితము చేసుకున్నట్టు అనేది చిన్న విషయం కాదు సుమా. ఆషామాషి కాదు, సాంప్రదాయం కాదు. సాంప్రదాయం అనేటువంటిది ఓకే ఒక పద్ధతిగా పెట్టుకున్నా, ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. ఏదో వారానికి ఒకసారి అటు పోయి నేను తీసుకొని వస్తే నాకుంటే జబ్బులు బాగా అయిపోతాయేనో, లేకపోతే తీసుకోకపోతే ఏమోనో, నేను మా చర్చిలో ఈ పద్ధతి పెట్టినారు, నేను ఆ చర్చికి నేను ఇన్ని సంవత్సరాల నుంచి పోతా ఉన్నా, నేను ఆ సంఘంలో పెద్దలుగా ఉన్నాం, పెద్ద మనుషులుగా ఉన్నాం, నేను ఆ చర్చిలో సంఘ సభ్యులుగా ఉంటున్నాం, మేము అది తీసుకోవాలనేటువంటి ఆ భావనతోగినైతే ఇది చాలా డేంజరస్ గా నీ లైఫ్ లో ఉండిపోయి. ఎందుకనగా స్వపరీక్ష ఇది, స్వవిమర్శ ఇది ప్రియులారా. ఇక్కడ తేడా వచ్చిందంటే బాగా గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా కలిగి ఉండకుండా, అనగా రక్షణ అనుభవం లేకుండా,
మారు మనసు అనుభవం లేకుండా, పాప క్షమాపణ అనుభవం లేకుండా, పరిశుద్ధ బాప్తిస్మ సాక్షి అనుభవం లేకుండా నువ్వు ప్రభు బలను సమీపించి ఏదో సాంప్రదాయం, ఏదో పద్ధతి మా సంఘంలో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నానని అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అన్నమాట. చాలా డేంజర్ పిల్లరా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇది కృపా సింహాసనం తీర్పు. ఇది నీకై నువ్వే తీర్పు తెచ్చుకుంటున్నావు. నువ్వేమో నీ జీవితంలో మార్పు రాలే. యేసు ప్రభు అనుగ్రహించిన రక్షణ నీలో లేదు. ఆయన శిలువ రక్తపు విలువ నీకు తెలియదు. నీలో ఆ రక్షణ కార్యం జరగలే, ఏమీ లేదు. కాకపోతే సంఘంలో నువ్వు సభ్యుని అయిపోయి ఆ సంఘ సభలో నీకంటూ ఏవో కొన్ని అవసరాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఆధిక్యతలు, కొన్ని పదవులు నీకంటూ కావాలి గనుక నీవు ఆ విధంగా ఆ ప్రభు బలంలోకి చేయి వేసినావనంటే ఇంకా ప్రభు రాకడలో ఎత్తబడడం కానీ, లేకపోతే మరణిస్తే అలాగూ దేవుని సన్నిధిలోనికి చేరడం కానీ జరగదు సుమా. గుర్తుంచుకో. అందుకే లార్డ్స్ టేబుల్ హోలీ కమ్యూనియన్ వెరీ ప్రెషియస్, అత్యంత విలువైంది పిల్లల, అత్యంత విలువైంది. ఆ విలువైనటువంటి ప్రభు బల్ల ఎదుట ఇక్కడే మనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఆ సర్టిఫికెట్ నీకే అర్థమైపోతుంది. ఏం సర్టిఫికెట్ అది? నీకు ఆ ఖచ్చితం అనేటువంటి సర్టిఫికెట్, ఒక డెఫినెట్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఏంటి ఖచ్చితము? నువ్వు ఇక్కడికైనా పర్ఫెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం నీదే. ఇక్కడికైనా నీవు ప్రభు సన్నిధిలో, ప్రభు బల్ల ఎదుట నీవు యోగ్యమైన రీతిలో నీవు చేయి వేస్తే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు అని చెప్పేసి వాక్యం. ఇక్కడికైనా మనం యోగ్యమైన రీతిలో మనం చేయాలి. ఇఫ్ వి టేక్ లార్డ్స్ టేబుల్ అండ్ ఇఫ్ వి టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్ worthily అండ్ వైజ్లీ, ఇంకా మనము పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్తాం. ప్రభు రాకడలో తప్పకుండా ఎత్తబడతాం. అలాగూ ఈ కృపా యుగంలో, నీతి యుగం, క్రొత్త ఆకాశం మందైతది, క్రొత్త భూమి మందైతది. ఇందులో మనం ప్రవేశం పొందుతాం పిల్లరా. దయచేసి అర్థమైంది అనుకుంటాను. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి జరిగిపోయిన తీర్పు శిలువ తీర్పు, జరుగుతున్నటువంటి తీర్పు ఇవాళ మనం అందరం కూడా కృపా సింహం. ఇంకా నెక్స్ట్ 5 తీర్పులు ఉన్నాయి చూడండి. ఇంకా బాగా వినాలి. ఒక 5-10 నిమిషాల్లో ముగించుకోబోతున్నాం. ఈ 5 ఇక్కడ ఇవన్నీ కూడా జరగబోతున్నవి పిల్లరా. న్యాయ సింహాసనపు తీర్పు జరగబోతుంది. ఎవరికి? సంఘమునకు జరిగే న్యాయ సింహాసనం. ఇంతకుముందే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. అదే తీర్పు కాలం అని చెప్పేసాను. నెక్స్ట్ రక్షణ తీర్పు, ఇజ్రాయేలులకు సామూహికంగా జరిగేటువంటి రక్షణ తీర్పు పిల్లరా. నెక్స్ట్ 5వది మహిమ సింహాసనపు తీర్పు, సజీవులైన అన్య జనాంగాలకు ఈ తీర్పు జరుగుతుంది. మహిమ గల సింహాసనపు తీర్పు. నెక్స్ట్ నిత్య శిక్ష తీర్పు జరుగుతుంది. పడద్రోయబడినటువంటి దేవదూతలకు జరిగేటువంటి తీర్పే నిత్య శిక్ష తీర్పు. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. ఇప్పుడు గమనించండి. అంత్య తీర్పుల కాలంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, నిత్య శిక్ష తీర్పు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. చూసారా ఎంత అనుసంధానం చేయబడింది. అంత్య తీర్పుల కాలము ప్రకటన గ్రంథం 20, అనగా అపవాది 1000 ఏళ్ల తర్వాత వాడు కూడా బంధించబడి అగ్ని గంధకాలతో మండు గుండంలో పడిపోతాడు. వాంతో పాటి అబద్ధ ప్రవక్త, వాంతో పాటి క్రీస్తు విరోధి అనగా క్రూర మృగం, వీళ్ళందరూ కూడా అప్పటికే వాళ్ళు 19వ అధ్యాయంలో పడిపోయి ఉంటారు. 20వ అధ్యాయంలో వీడు పడిపోతాడు. ఇది అంత్య తీర్పు. ఇది నిత్య శిక్ష తీర్పు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్యాగ్నిలోనికి పోయేటువంటిది ఎవరు అనగా, ఇంకా మనం యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండకుండా లోకము లోకాశల చేత నింపబడినటువంటి పరిస్థితులే ఉంటే అప్పుడు నిత్య శిక్ష మనందరికి కూడా సంప్రాప్తమవుతుంది అపవాది సాతానుతో పాటు పిల్లరా. అంతేగాని మరొక్కటి కానే కాదు నాయన. నెక్స్ట్ ధవల సింహాసనం తీర్పు. ఇవన్నీ కూడా నెక్స్ట్. ఇప్పుడు బాగా గమనించండి, ముగించుకుందాం. నీతి యుగం. నెక్స్ట్ ఇక్కడ కాలములలో ఈ తీర్పుల కాలం తర్వాత నిత్య కాలము అని వస్తుంది. నిత్య కాలం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, 22వ అధ్యాయం. 21వ అధ్యాయం ప్రారంభంలో ఏముంటది? మళ్ళీ మీరు చదవండి పిల్లరా. ప్రకటన గ్రంథం 21, 22. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని అని అంటాడు. మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయిను అని అంటాడు. నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణం పెళ్లి కుమార్తెను వలె అక్కడి నుంచి దిగి వచ్చుట చూచి తిని అని ఆ గొప్ప దర్శనాన్ని గురించిన విషయాలు యోహాన్ గారు రాస్తా ఉన్నారు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనే మాట పేతురు గారు రాస్తే, నెక్స్ట్ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేటువంటి మాట
నిత్య కాలానికి సూచించేటువంటి మాట యోహాను గారు కూడా ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయంలో రాశారు పిల్లరా. అంటే ఇప్పుడు గమనించండి, నీతి యుగంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో నీతి నివసిస్తుంది. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని కూర్చున్నటువంటి విషయాలు ప్రకటన గ్రంథం ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ముగింపులో ఈ ధవల సింహాసనపు తీర్పు, చివరి తీర్పు పిల్లరా, ఇది పాపులైనటువంటి మృతులకు జరిగేటువంటి చివరి తీర్పు. ఈ తీర్పు అనంతరం మనము నిత్య కాలంలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్న వారు ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ప్రవేశిస్తారు, నీతి యుగంలో ప్రవేశిస్తారు. ఇది జరగబోతున్నటువంటి విషయం. ఇప్పుడు గమనించండి, ముగింపులో నేను ఒక మాట తెలియపరుస్తున్నాను. కాలమా నీ అంతము ఎప్పుడు? ఎస్, కాలమునకు అంతము ఉన్నదా? ఉన్నదా అంటే ఉన్నది పిల్లరా. ఏ విధంగా? మానవ జ్ఞానముతో ఆలోచించినప్పుడు. బాగా గమనించండి, మానవ జ్ఞానమునకు అనగా యాజ్ ఫార్ యాజ్ ద హ్యూమన్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ ఈస్ కన్సర్న్, మానవుని యొక్క జ్ఞానము అంతవరకే మనము ఆలోచన చేస్తే కాలమునకు అంతము ఉన్నది. కాలమునకు అలా కాకుండా మనము దైవికంగా దేవుని ఆలోచనలోనికి వెళ్ళి దేవుని మనస్సు నెరిగి దేవుని ఆలోచనలోనికి ఎలా వెళ్తాం? దేవుని వాక్యం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి ఇది ప్రామాణికం. బాగా వినండి, ఇది మనకు ప్రామాణిక గ్రంథం. దేవుని మనస్సు ఇదే పిల్లరా, దేవుని వాక్యమే. దేవుని ప్రేమ దేవుని వాక్యమే. దేవుని ఉద్దేశం దేవుని వాక్యమే. దేవుని వాగ్దానములు దేవుని వాక్యమే. దేవుని ఆయన కూర్చిన ప్రతిదీ సమస్తం అన్ని కూడా ఇక్కడ ఆయన వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచారు. కనుక ముగింపు వేళ నేను మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను, మానవుని యాజ్ ఫార్ యాజ్ హ్యూమన్ నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, మానవ జ్ఞానము వరకే మనము ఆలోచించితిమా, కాలమునకు అంతము ఉన్నది. కాలమునకు అంతమున్నది. అలా మనము దేవుని మనస్సును బట్టి దేవుని వాక్య ప్రకారం వెళ్తిమా, కాలమునకు అంతము లేదు. ఎలా లేదు పిల్లలు? చూడండి, నీతి యుగం ఉంది కదా, ఇప్పుడు మనం కృపాయుగంలోనే ఉన్నాం, ఇంకా నీతి యుగం ఉంది. ఈ నీతి యుగం ఏ కాలాన్ని చూపిస్తుంది? ఇదిగో నిత్య కాలాన్ని చూపిస్తుంది. ఈ నీతి యుగంలో ఇదిగో ధవల సింహాసనం తీర్పు, ధవల సింహాసనం, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ తర్వాత దేవుని పిల్లలైనటువంటి వారందరూ కూడా ఇదిగో నిత్య కాలంలోనికి ప్రవేశిస్తారు. నిత్య కాలంలో ప్రవేశించేటువంటి వీళ్ళందరూ కూడా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉంటది. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో నీతి నివసిస్తుంది. నీతి నివసించేటువంటి ఈ యుగమే నిత్య కాలం. ఈ నీతి నివసించేటువంటి యుగమే నిత్య కాలం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి వారికి, యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్నటువంటి వారికి కాలమునకు ముగింపు లేదు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభువును రక్షకుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు భూమిని నమ్ముకొని, భూమి మీద ఉన్నటువంటి ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను నమ్ముకొని అపవాది యొక్క తంత్రంలో చిక్కుకొని ఆరని అగ్నిగుండానికి, నరకానికి, భయంకరమైనటువంటి నిత్య శిక్ష తీర్పులకు వెళ్ళేటువంటి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో సూటిగా స్పష్టంగా ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాలమునకు అతీతంగా, కాలమునకు అతీతంగా సదాకాలము, నిత్య కాలము, శాశ్వత కాలం, సదాకాలము ప్రభుతో ఉండేటువంటి ఆ ధన్యత నీకు కావాలనా? ఆ యోగ్యత నీకు కావాలనా? ప్రభుతో తరములు, యుగ యుగములు, శాశ్వత కాలం, నిత్య కాలంలో ప్రభుతో ఉండేటువంటి ఆధిక్యత అది మనకు కావాలనా? అలా కాకుండా అలాగూ కొన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాలు జీవించి ఆ తదుపరి భయంకరమైనటువంటి నిత్య శిక్ష, నరకమునకు వెళ్ళేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కావాలనా? అందుకే ఉదుస్మా, కాలమునకు ప్రారంభం యేసుక్రీస్తే, కాలమునకు జరుగుతున్నదానికి యేసుక్రీస్తే కారణం, కాలమునకు ముగింపు కూడా యేసుక్రీస్తే. మానవ జ్ఞాన ప్రకారంగా పిల్లరా, అందుకే మానవ జ్ఞాన ప్రకారంగా. ఎందుకు మానవ జ్ఞానం అంటున్నాం? మన జ్ఞానం అంతా దేంతో లింకప్ చేయబడింది? భూమితో లింకప్. కాలము దేంతో లింకప్ చేయబడింది? భూమితో లింకప్ చేయబడింది. కాబట్టి భూమిలో నుంచే ఇప్పుడు మనమందరము మట్టితో చేయబడినటువంటి వారం పిల్లరా. అలాగూ మట్టితో నిర్మాణమైనటువంటి మళ్ళా మన్నైనటువంటిది తిరిగి మంటికి చేరిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళును, ప్రసంగి గ్రంథంలో రాయబడింది పిల్లరా. కాబట్టి ఈ మట్టి దేహం, ఈ భూమితో అనుసంధానం చేయబడినటువంటి శరీరం
ఈ 60, 70, 80 సంవత్సరాలు నెక్స్ట్ ఇది భూమి మీదనే దీంతోనే లింకప్ చేయబడి, అనగా కాలము భూమితో లింకప్ చేయబడి భూభ్రమణం జరిగి భూపరిభ్రమణాలు జరిగి దీంతోనే ఉంటున్నాయి కనుక ఈ పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి కనుక భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి కనుక ప్రియ సహోదరుడా సహోదరి, మానవ జ్ఞాన సంబంధ ప్రకారమైతే కాలమునకు అంతము ఉన్నది. ఎలా ఉన్నది? భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి, ఖచ్చితంగా కాలిపోతాయి. ఇదిగో కాలములను బట్టి తీర్పులను బట్టి పిల్లరా. కానీ యేసుక్రీస్తు ప్రభునే నీవు రక్షకుడిగా కలిగి ఉంటే, అల్ఫా ఓమేగా అయినటువంటి ఆయనను, ఆదియు అంతమైనటువంటి ఆయనను, మొదటివాడు కడపటివాడైనటువంటి ఆయనను, సాక్షాత్తు దేవుడి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై రక్తాన్ని చిందిస్తే, ఆయన మరణిస్తే, మరణాన్ని జయించి తిరిగి లేస్తే, మహా గొప్ప రక్షణ ఇస్తే, ఆ గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకోవడం? హౌ క్యాన్ వి ఎస్కేప్ ఇఫ్ వి నెగ్లెక్ట్ దిస్ సో గ్రేట్ సాల్వేషన్? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరము తప్పించుకోలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయనను మనం రక్షకునిగా కలిగి ఉంటే నీతి యుగము నీదే, కాలమునకు అంతము లేదు. యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉంటే నిత్య కాలము నీదే, కాలమునకు అంతము లేదు. యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉంటే ధవల సింహాసనపు తీర్పులో ఇదిగో మీ కొరకై సిద్ధపరచబడిన నా రాజ్యమును స్వతంత్రించుకోండి, లోకం పుట్టినది మొదలు ఇదిగో మీ కొరకు సిద్ధపరిచినట్టు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకై సిద్ధపరచబడిన ఈ రాజ్యమును స్వతంత్రించుకోండి. ఏ రాజ్యం? నీతి రాజ్యం. ఏ రాజ్యం? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నిత్యకాలం, శాశ్వత కాలం ఉండేటువంటి. అందుకే నిత్య జీవపు మాటలతో కూడిన దేవుని వాక్యం అందరికీ ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మానవ సంబంధంగా కాలమునకు అంతమున్నది. దేవుని మనస్సు ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా కాలమునకు అంతం లేదు. యేసుక్రీస్తు ప్రభువే మనకు సాక్ష్యం. యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉంటిమా? అంతము లేదు. యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండకుండా ఈ జీవిత కాలం మట్టికే నీ ఉండిపోతివా? దౌర్భాగ్యం అయిపోతుంది. కాలమునకు అంతం ఉంది. ఆన్సర్ వచ్చేసింది ఈ టేబుల్ అప్ప. కాబట్టి మీ అందరికీ చివరిగా మనవి చేస్తున్నా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది. ఆయన అనుగ్రహించే మహా గొప్ప రక్షణలో ఆయన రాకడ కొరకు సిద్ధపడు. త్వరగా ప్రభు వస్తున్నాడు. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభువైన యేసు రమ్ము. ప్రార్థన చేసుకున్నాను. గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ఇదిగో నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభు. పేతురు పత్రిక 3వ అధ్యాయం ద్వారా 1000 సంవత్సరములు ఒక దినం వలన, ఒక దినం 1000 సంవత్సరం మీరు మాకు ఆన్సర్ ఇచ్చారు ప్రభు. తండ్రి, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఆన్సర్ ఇచ్చారు ప్రభు. నీతి యుగం ఆన్సర్ ఇచ్చారు ప్రభు. తండ్రి, భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి ఆన్సర్ ఇచ్చారు ప్రభు. భూమి, ఈ కాలము భూమితో లింకప్ చేయబడింది ఆన్సర్ ఇచ్చారు ప్రభు. కాలచక్రాలు ఆన్సర్ ఇచ్చారు ప్రభు. అయితే వీటన్నిటికీ అతీతంగా నీ కుమారుడు యేసు ప్రభు ఆయనే అల్ఫా ఓమేగాని, ఆయనే మొదటివాడు కడపటివాడని, ఆయనే ఆది అంతమని, ఆయన రక్షకునిగా కలిగి ఉంటే నిత్యకాలం, నీతి యుగం, శాశ్వతం ఆయనతో ఉంటామని తెలియపరిచారు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణను మీరు మాకు ఇచ్చారు, వందనాలు. ఈ వాక్యం విన్న అందరి జీవితాలను వెలిగించండి నాయన. నీ కుమారుని రాకడ కొరకు సిద్ధపట్టండి. సిద్ధపరిచి మీరే మహిమ పొందండి. మీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తూ తండ్రి, వచ్చే వారం నుండి మరొక శ్రేష్టమైన టైటిల్ పైన బైబిల్ స్టడీలో ముందుకు సాగుటకు సహాయం చేయమని, వాక్యం విన్న అందరినీ, అన్ని కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సమాధాన ఆశీర్వాదములు బైబిల్ స్టడీలో ఆన్లైన్ ద్వారా పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.